అండ్ నైట్ది యూనో నైట్ స్కెడ్యూల్స్ ఉండేవి. ఇవంతా నాకు ఇంతకుముందు అలవాట్లేదు. నైట్ షూట్స్ ఎక్కువ ఉండేవి. బికాస్ నార్మల్గా ఏంటంటే ముందే ఎపిసోడ్ షూట్ చేసుకొని పెట్టేస్తారు, లైవ్ ఉండదు కదా. రియాలిటీ షోస్. సో ఫైనాన్షియల్గా అయితే కూడా చాలా ప్రాబ్లమ్స్ స్టార్టింగ్లో చూసాము. రెంట్లో ఉన్నాము. రెంట్ రూమ్స్లో అయితే ఇంత ఇబ్బంది చూసామంటే ఐ కాంట్ ఆల్సో ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. అంటే అనవసరంగా యూనో చాలా థింగ్స్ మా పైన వచ్చేసాయి. అసలు మేము ఉండము, బయట షూట్ చేయడానికి వెళ్ళేవాళ్ళు. కానీ అప్పుడు కూడా చాలా థింగ్స్, మీరు ఇది చేసేసారు, అది చేసేసారు, ఇతను ఎందుకు వచ్చారు, అమ్మమ్మ గారు వస్తేనే కూడా చాలా, అంటే మా వాళ్ళు వస్తేనే కూడా వాళ్ళకి ప్రాబ్లం. ఎందుకంటే రెంట్లో ఉంటాం కాబట్టి ఉంటాయి ప్రాబ్లమ్స్. ఆ తర్వాత నేను తాతగారు ఫిక్స్ అయ్యాము. తాతగారు అనుకున్నారు చిన్న ఇల్లు అయినా కానీ మనం సొంతగానే కొనుక్కోవాలి అనేది. తాతగారు నాకు 3 years or 4 years అవుతుంది ఒక 2 BHK ఫ్లాట్ గిఫ్ట్ చేశారు. సో నా ఫైనలీ ఓన్గా మాకు ఒక చిన్న ఇల్లు ఉంది.